హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రిన్సెస్ కట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కటింగు, డ్రాప్ నెక్ కటింగ్ అయితే వీడియో అయితే పెట్టాను. ఫుల్ వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము నెక్ వెడల్పు 2.5 ఇంచు అయితే మనం పెట్టుకోవాలి. బ్లౌజు ఇది 16 ఇంచులే కదా, ఇది లూజు. అంటే ఒకవైపే నేను చెప్పేది, ఖర్చుకి కాకుండా. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు 6 ఇంచులు పెట్టాను. ఇంకా పెట్టేసి ఇలా రౌండ్ అయితే గీసుకోవాలి. తర్వాత చంక భాగము, ఇంకా షోలర్ అయితే 3 ఇంచులు పెట్టాను. తర్వాత వచ్చేసి చంక భాగం 6.5 అయితే పెట్టాను. 6.5 పెట్టేసి ఇలా రౌండ్ అయితే గీసుకోవాలి. చంక భాగం ఇది ఇంకా బోట్ నెక్ కాబట్టి 1/2 ఇంచు ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఏ బ్లౌజ్కైనా కానీ. బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచు పెట్టుకోవాలి. బోట్ నెక్ హై నెక్ కాబట్టి. లూజ్ వచ్చేసి 10.5 అయితే పెట్టాను ఖర్చుతో సహా నేను. తర్వాత పొడవు 14.5 ఉంది. 15.5 అయితే నేను పెట్టాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొలత బ్లౌజ్ ఎంత ఉందో ఏ బ్లౌజ్కైనా కానీ మనం 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ప్రిన్సెస్ కట్ అనేది చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పార్ట్స్ అనేది కటింగ్ చేసుకుంటే బాగా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు రివర్స్ అయితే చేశాను. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు పట్టీల వైపు నుంచి మనము ఒక 4 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత పట్టీల మధ్యలో వచ్చేసి సెంటర్లో మనం 4.5 పెట్టుకోవాలి. ఇలా అయితే చాక్ పీస్తో గీసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచులు అది క్రాస్ బెల్ట్ కన్నెట్టు. తర్వాత ఇంకా 2 ఇంచులు అది టక్స్ కన్నెట్టు. టక్స్ అంటే నేను టక్స్ అంటాను, డాట్స్ అన్నమాట. తర్వాత స్టార్టింగ్లో మనం 2 ఇంచులు పెట్టాము కదా, స్ట్రైట్గా అట్లా రావాలి. అలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇలా చంక దగ్గరకి మనము ఇట్లా క్రాస్గా అయితే గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు డాట్స్ మేము ఎలా అయితే ఎంత అయితే వేస్తామో అంతా మనము 1 ఇంచు వేస్తాం కదా, 1 ఇంచు మనము గీసేసుకొని తర్వాత పొడవు 2 ఇంచులు ఈ పక్క కూడా. తర్వాత మనం బ్లౌజ్ డాట్స్ ఎలా అయితే వేస్తామో అలా అయితే గీసుకొని కటింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు స్ట్రైట్గా గీసేసి ఇంకా 2 ఇంచులు ఇట్లా క్రాస్గా గీసేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇంకా అక్కడి నుంచి ఇంకా చంక దగ్గరికి ఇంకా ఇలా క్రాస్గా మనము డాట్స్ ఎలా వేస్తామో 3 డాట్స్ ఎలా వేస్తామో అలా అయితే గీసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంతేనండి, ఈజీ ప్రిన్సెస్ కట్ అంటే. కొందరు ఎలా కుడతారో ఏంటో అని అనుకుంటారు. కొత్త వాళ్ళు అయితే ఏం లేదు, ఇంతే సింపుల్గా అయిపోతుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ నేను ఫుల్ వీడియోలో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డ్రాప్ నెక్ కటింగ్ పెట్టాను ఈ బ్లౌజ్దే. తర్వాత ఇది ప్రిన్సెస్ కట్. ఇది స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను వీడియో తీశాను. దీని తర్వాత వీడియో కూడా పెడతాను. చూడండి, అంతే కటింగ్. ఇది సింపుల్ ఈజీ మెథడ్లో చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. తర్వాత ఈ హ్యాండ్స్ నా వైపు అయితే ఓపెన్ ఉంది, మనకు ఆపోజిట్లో వచ్చేసి ఫోల్డ్ చేసి ఉంది. నేను హ్యాండ్స్ వచ్చేసి ఇది 23 ఇంచులు అయితే పెట్టాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. 20 ఇంచులు రావాలి, అంటే కింది వరకు చేతుల వరకు హ్యాండ్స్ ఇవి. తర్వాత మనము ఖర్చుకి 4 ఇంచులు తీసేసుకోవాలి. చంక లోతు వచ్చేసి 4 ఇంచులు తీసేసుకోవాలి. చూడండి ఇలాగా. ఏ హ్యాండ్స్కైనా కానీ మనము 10 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే మనము చంక లోతు అనేది 4 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత చేతుల దగ్గర నేను 4 ఇంచులు అయితే పెడుతున్నాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఖర్చుకి. ఇలా అయితే మనం గీసేసుకొని హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఖర్చుతో సహా తీసాను నేను. చూడండి, అంటే చంక లూజ్ వచ్చేసి నేను 9 ఇంచులు తీసుకున్నాను.
దీని మొత్తం లూజ్ వచ్చేసి బ్లౌజ్ లూజ్ వచ్చేసి 41 ఇంచు లూజ్ మొత్తం లూజ్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 41 ఇంచు ఉంటే మనము 9 ఇంచులు అయితే పెట్టుకోవాలి లూజు చంక భాగము. తర్వాత ఇలా లైన్ గీసేసుకొని ఇంకా చంక లోతు కూడా తీసాను కదా 4 ఇంచులు, ఇలా లైన్ గీసేసుకొని ఇలా కట్టింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ వచ్చేసి నేను 5 ఇంచులే వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. హ్యాండ్స్కి ఫుల్ వేయలేదు నేను లైనింగు. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇలా కటింగ్ అయితే చేసుకోండి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసుకుంటూ వెళ్తే నేను వీడియో చేసే దానికి ఏం ప్రయోజనం ఉండదండి. మీరు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేస్తే నాకు కూడా చాలా బాగుంటుంది, ఇంకా వీడియోస్ చేయాలని ఉంటుంది నాకు కూడా. తర్వాత ఇలా మెయిన్ క్లాత్ కటింగ్ అనేది చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే ఫుల్ వీడియోలోనే పెడతాను నేను. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అది కూడా వీడియో తీశాను. బ్లౌజ్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంది బ్లౌజ్ కూడా. చూసేదానికి లేస్ వేశాను, బ్లౌజ్కి చాలా బాగుంది. లెహెంగా మీది ఇది ప్రిన్సెస్ కట్, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్, డ్రాప్ నెక్ మాదిరి వస్తుంది. అంతేనండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, అదే చేస్తే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.